కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్లీ మంత్రి పదవి ప్రస్తావన తెచ్చారు. తనకు అన్యాయం చేస్తే ఊరుకుంటాను అన్న రాజగోపాల్ రెడ్డి మునుగోడుకు అన్యాయం చేస్తే మాత్రం ఎందాకైనా వెళ్తా అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ పై పోరాటానికి సిద్ధంగా ఉండాలంటూ కార్యకర్తలకు మరోసారి పిలుపునిచ్చారు. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనది కాంగ్రెస్ పార్టీనే అయినప్పటికీ తమ పార్టీనే అధికారంలో ఉన్నప్పటికీ అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో అన్యాయం జరిగితే అవసరమైతే ప్రభుత్వం తరపున పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. గతంలో తన నియోజకవర్గానికి అన్యాయం జరిగితే మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా మునుగోడుకు వచ్చేలా చేశానన్నారు రాజగోపాల్ రెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ప్రాంతానికి అన్యాయం జరిగితే అసెంబ్లీ సాక్షిగా ఎంత చెప్పినా వినకపోతే నా రాజీనామా చేసి మొత్తం ప్రభుత్వమే మునుగోడు ప్రజల కాళ్ళకాడ తీసుకొచ్చి నాకు చెప్పిన ఆ రోజు నేను రాజీనామా చేయకపోతే వచ్చిన ప్రభుత్వం మీ సౌండ్పల్లి నారాయణపూర్ రోడ్ అవునా, సౌండ్పల్లి 100 పడకల ఆసుపత్రి అవునా, మీ గట్టుపల్లి మండలం అవునా, చండూరు రెవెన్యూ డివిజన్ అవునా? తనకు మంత్రి పదవి ఇస్తానని అధిష్టానం మాటిచ్చిందన్నారు కోమటిరెడ్డి. ఆ పదవి ఇంకొంత ఆలస్యమైనా భరిస్తానన్నారు. నాకు హామీ ఇచ్చిన మాట వాస్తవము. తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి ఇస్తానని, అది ఆలస్యమైనా పర్వాలేదు, నేను ఎదురు చూస్తా. నాకు అన్యాయం జరిగినా పర్వాలేదు, కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగే ఏ పని చేసినా సరే నా నిర్ణయం ఎంత దూరమైనా పోతా అని చెప్పారు. మంత్రి పదవి రాకపోవడంపై అసంతృప్తిగా ఉన్న రాజగోపాల్ రెడ్డి అవసరమైతే రాజీనామాకు వెనకాడరు అన్న సంకేతాలను హైకమాండ్కు పంపిస్తున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.